టీమిండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో దాదాపు 12 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సూర్యసేన సరికొత్త రికార్డు నెలకొల్పింది. అయితే మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాని మన బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో ఉక్కిరిబిక్కిరి చేశారు. 127 పరుగులకే ఆ జట్టుని ఆలౌట్ చేశారు. మన బౌలర్ల దెబ్బకి బంగ్లా బ్యాటర్లు ఆడడం మర్చిపోయినట్టు వరుసగా ఒక్కొక్కరు వికెట్లు సమర్పించుకున్నారు. అయితే ఇదిలా ఉంటే నిన్న మ్యాచ్కి ఎంపికైన తుది జట్టుపై కొంతమంది క్రికెట్ విశ్లేషకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఒక బౌలర్కి గంభీర్ అన్యాయం చేశాడంటూ మండిపడుతున్నారు. ఇక ఇదే కోవలో సెహ్వాగ్ కూడా ఈ విషయంపై తన అభిప్రాయాన్ని తెలుపుతూ గంభీర్ని ప్రశ్నించాడు. సెహ్వాగ్ ఏమన్నాడంటే, నిన్న మ్యాచ్లో యువకులాడిన తీరుని తప్పకుండా మెచ్చుకోవాలి. ఇక దాదాపు 3 ఏళ్ల తర్వాత భారత జెర్సీలో కనిపించిన టీమిండియా మణికట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మొదటి టీ20 మ్యాచ్లో 3 వికెట్లతో సత్తా చాటడం శుభపరిణామం. 86 మ్యాచ్లు గ్యాప్ తర్వాత మళ్లీ అతడు భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చి ఈ రేంజ్లో ఆడడం శుభసూచకం. అయితే చక్రవర్తికి ప్లేయింగ్ 11లో చోటిచ్చిన భారత జట్టు మేనేజ్మెంట్ మరో స్పిన్నర్ రవి బిష్నోయ్ని బెంచ్కే పరిమితం చేసి అన్యాయం చేసిందంటూ సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. అయితే ఇలా జరగడానికి అసలు కారణం గంభీర్ అంటూ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్లో కోల్కతా తరపున ఆడుతున్న వరుణ్ ఐపీఎల్ 2023-2024 సీజన్లలో మొత్తంగా 41 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే గతంలో కేకేఆర్ మెంటార్గా పనిచేసిన గంభీర్ ప్రస్తుతం వరుణ్ చక్రవర్తి టీమిండియాలో రీఎంట్రీ ఇవ్వడానికి సహాయం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ గత కొన్నాళ్లుగా భారత టీ20 జట్టులో రెగ్యులర్ సభ్యునిగా కొనసాగుతున్న రవి బిష్నోయ్కి అన్యాయం చేయడం ఎంతవరకు న్యాయమంటూ ప్రశ్నించాడు. ఇప్పటికే తన సత్తా ఏంటో బిష్నోయ్ చాలాసార్లు నిరూపించుకున్నాడు. గతంలో నెంబర్ 1 టీ20 బౌలర్గా రవి బిష్నోయ్ నిలిచాడు. తాజాగా జరిగిన జింబాబ్వే శ్రీలంక పర్యటనలో కూడా ఈ లెగ్ స్పిన్నర్ సత్తా చాటాడు. జింబాబ్వేపై 6 వికెట్లు పడగొట్టిన బిష్నోయ్ శ్రీలంకపై కూడా 6 వికెట్లు సాధించాడు. అయినప్పటికీ బంగ్లాతో తొలి టీ20కు బిష్నోయ్ను పక్కన పెట్టడంపై సెహ్వాగ్ తప్పుపట్టాడు. అయితే ఇంకా ఈ సిరీస్లో 2 మ్యాచ్లు మిగిలి ఉన్న నేపథ్యంలో అతడికి తప్పకుండా ఛాన్స్ ఇవ్వాల్సిందిగా సూచించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.